హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు కంటెంట్ ఏంటి అంటే తెలంగాణకి సంబంధించినటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే త్వరలోనే మనకి జరగబోతున్నట్టు సమాచారం అయితే ఉంది కదా. దానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉందా, మీ ఓటు ఉందా లేదా తొలగించబడిందా అనేటటువంటి వివరాలని మీరు మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే చూసుకునేటటువంటి ఆప్షన్ అయితే నేను మీకోసం ఈ వీడియోలో తెలియజెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే మీ గ్రామానికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకునేటటువంటి ప్రక్రియనైతే చాలా ఈజీగా నేను చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ రావడం జరుగుతుంది, దానిపైన క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఈ వీడియోకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ యొక్క ఓటర్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రూరల్ ఎలక్షన్స్ 2025 అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది, మీరు ఈ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటర్ లిస్ట్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 28వ తారీఖు రోజున అప్డేట్ చేయడం అయితే జరిగింది. 28/8/2025 ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ 3 ఎలక్షన్లకి సంబంధించి కూడా ఈ యొక్క ఓటర్ లిస్ట్ని అయితే మనకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ఏమైనా మార్పులు, చేర్పులు, తప్పులు, ఒప్పులు ఉన్నట్టయితే మీరు సవరించుకోవడానికి కూడా 2 రోజుల టైం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో చేసుకోవచ్చు, మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క తప్పులు సవరించుకునేటటువంటి ఆప్షన్ అయితే ఉంది. మీకు ఆన్లైన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే నేను మీకు ఆ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. అయితే మీ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి లిస్ట్ ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది. మీ జిల్లా ఏ జిల్లా అయితే ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మండలం పేరు, మీ జిల్లాలో ఉన్నటువంటి మండల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఏ మండలం అయితే ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మీ మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ ఉంది, పైన క్యాప్చా కోడ్ ఉంది. ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జీపీ అండ్ వార్డ్ వైజ్ డాటా అని చెప్పేసి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది బ్లూ కలర్లో. దీనిపైన ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డులు 8 వార్డులకి సంబంధించినటువంటి వార్డు వైజ్ లిస్ట్ అనేది మనకి రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు తెలుగులో కావాలి అనుకుంటే ఈ ఎల్లో కలర్ ఉన్నటువంటి వాటి మీద క్లిక్ చేయాలి. ఇంగ్లీష్లో కావాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ వార్డుకి సంబంధించి 108తో కూడినటువంటి ఓటర్ లిస్ట్ అయితే ఉంది. ఇక్కడ ఈ ఎలక్టర్ రోల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి చూపిస్తాను ఏ విధంగా కనిపిస్తాయో. ఈ విధంగా క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మనకు ఈ యొక్క ఓటర్ లిస్ట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, 49 మంది పురుషులు, 59 మంది స్త్రీలు, మొత్తంగా 108 సంఖ్యతో కూడినటువంటి ఓటర్ లిస్ట్ అయితే ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ 108 మందికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే, ఎంతమంది ఎవరెవరు ఓటర్స్ ఉన్నారు అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా, ప్రతి మండల, ప్రతి గ్రామ పంచాయతీ వారీగా మీరు ఈ యొక్క ఓటర్ లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు ఉందా, ఈ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో
ఎలక్షన్లో ఇందులో పేరు ఉన్నటువంటి వారు మాత్రమే ఓటు వేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ పేరు ఉంది అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.